హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్తో వచ్చేసామండి. మేము ఏపీఎస్సి జాబ్ సంబంధించి మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే మనకి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకి విడుదల అవడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి 70,000 జీతంతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మనకి పోస్టులు అయితే అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోయే ముందు అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. స్కిప్ చేయకుండా మీరైతే నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి. ఏపీఎస్సి జాబ్స్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే అసిస్టెంట్ రిక్రూట్మెంట్ విడుదల అవడం అయితే జరిగింది. దీంట్లో అయితే 70,000 జీతం అయితే నెలకి వస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే అప్లై చేసుకునే విధానం అయితే ఏ విధంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చూడండి. ఏపీఎస్సి నిరుద్యోగులకు అయితే శుభవార్త చెప్పిన దానికి వచ్చి ఈరోజు బంపర్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థులను అయితే ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. మొత్తం అయితే మనకి ఇందులో అయితే 21 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వేతన స్కేల్లో చూసుకోవచ్చు. 1/7/2023 నాటికైతే 18 to 42 years మధ్యలో వయసు గల ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 57,100 అయితే ఉండడం జరిగింది. అభ్యర్థులు దానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ల్యాప్టాప్లో ఇందులోనే ఓపెన్ చేయాలనుకుంటే కానీ వెబ్సైట్ చూసుకోండి. https://psc.ap.go.in ద్వారా అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు 31/2/2024 నుంచి మనకి 19/2/2024 మధ్య రాత్రి 11:59 వరకు అయితే మనం సమర్పించవచ్చు. అప్లికేషన్ చివరి వచ్చేసి మనకి 7 ఫిబ్రవరి 2024 వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ విడుదలైతే చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అయితే విద్యార్హత దానికి సంబంధించి అయితే తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జనరల్ రిక్రూట్మెంట్లు అయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్కి డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అండి. పోస్టులు వివరాలు చూసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మొత్తం పోస్ట్ 21. ఉద్యోగ స్థానం అయితే ఆంధ్రప్రదేశ్. వయసు వచ్చేసి మనకి 18 to 42 years. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష. దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరిది వచ్చేసి 19 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఓబీసీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే లభిస్తుంది. ఇక్కడ మనకి దరఖాస్తు అభ్యర్థులకి దరఖాస్తు రీజన్ వచ్చి చూసుకోండి. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకి 120 రూపాయలు అండ్ ఓబీసీ వాళ్ళకి 370 రూపాయలు అయితే ఉంది. దీన్ని డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ ద్వారా కానీ మనం చెల్లించవచ్చు. విద్యార్థి చూసుకుంటే పోస్ట్ని అనుసరించి సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా అయితే గుర్తింపబడిన సెలక్షన్ పొందిన సంస్థ ద్వారా అయితే స్థాపించబడిన భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే సివిల్, మెకానికల్, కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో అయితే ప్రాథమికంగా అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలండి. ఓకేనండి. ఇక్కడ ఎంపిక విధానం తీసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ అప్లై లింక్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి వెబ్సైట్ అండి. ఓకేనండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ OTPR ఇక్కడ చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఎవరైనా సరే మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి. యూజర్ లాగిన్ అయితే అడుగుతుంది. మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అవ్వగానే కొత్తగా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి యూజర్ లాగిన్ ఫస్ట్ అప్లికేషన్ అయితే మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి మనం ఓటీపీ కొట్టి పాస్వర్డ్ కొట్టి ఫర్గెట్ కొడితే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోద్ది. దాని ద్వారా అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ఆఫ్ యూ అండి.